హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జనవరి 1వ తేదీన పెన్షన్లను ఇవ్వడం లేదు. సో కొత్త తేదీలు అయితే ప్రకటించిందనమాట. జనవరి నెల పెన్షన్లకు సంబంధించి ఏ తేదీల్లో పెన్షన్ పంపిణీ చేయబోతున్నారనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే జనవరి నెలలోనే ప్రభుత్వము ప్రతి జిల్లాకు సంబంధించి 200 కొత్త అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది అని చెప్తోంది. సో ఈ యొక్క 200 కొత్త అప్లికేషన్స్ అనేటివి ప్రతి జిల్లాలో కూడా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇస్తున్నారనేది చెప్తాను. చాలామంది కూడా జనవరి నెల అనగానే సో కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి పథకాల మీద ఎదురు చూస్తూ ఉంటారు. సో ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చింది. కాకపోతే ఒక 3 కేటగిరీలకు సంబంధించిన కొత్త అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారనమాట. పెన్షన్లకు సంబంధించి వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. ఎండ్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి అందుతాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా జనవరి నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందాము. జనవరి 1వ తేదీన పెన్షన్ అయితే ఇవ్వడం లేదు. జనవరి 1వ తేదీన పెన్షన్ రద్దు చేసి ప్రభుత్వము డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ అనేది ఇవ్వబోతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే జనవరి 1న ఆప్షనల్ హాలిడే అయితే ప్రకటించి ఉందన్నమాట గవర్నమెంట్. సో ఆ రోజుల్లో సచివాలయం స్టాఫ్ అయితే వర్కింగ్ డేగా అయితే తీసుకోరు కాబట్టి ముందుగానే, అంటే ఆ రోజు సెలవు వచ్చింది కాబట్టి ముందుగానే డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో డిసెంబర్ 31వ తేదీన ఉదయం 7 గంటల నుంచి అయితే మీకు పెన్షన్ పంపిణీ జరుగుతుంది. సచివాలయం సిబ్బంది మీ ఇళ్ల దగ్గరకు వచ్చి పెన్షన్ అనేది ఇస్తారు. సో ఒకవేళ మీరు ఆ రోజు పెన్షన్ తీసుకోవడం మిస్ అయినట్లయితే మీకు మరల జనవరి 2వ తేదీన అవకాశం ఇచ్చి ఉన్నారు. జనవరి 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 5:30 వరకు అయితే జరుగుతుందండి. సో అక్కడితో క్లోజ్ అవుతుంది అనమాట జనవరి నెల పెన్షన్ల పంపిణీ అనేది. సో కాబట్టి డిసెంబర్ 31, జనవరి 2 తేదీల్లో మాత్రమే మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలానే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే అప్పీల్కి వెళ్ళినటువంటి పెన్షన్లు ఉన్నాయో వారందరికీ కూడా యాస్టీస్గా లాస్ట్ మంత్లో, అంటే మనకు ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్లు ఏవైతే వచ్చాయో అదే విధంగా జనవరి నెలలో కూడా పెన్షన్లు అనేవి వస్తాయి. వాటి మీద పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి డిసెంబర్ నెలలో పెన్షన్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనవరి నెలలోనే వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 63,25,999 మందికి ప్రభుత్వం అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికి హోల్డ్ చేయలేదు, డిలీట్ కూడా చేయలేదు. సో కాబట్టి మీకు పెన్షన్ అనేది వస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడికి క్లియర్. సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తేదీలు జనవరి నెలకు సంబంధించి ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము కొత్త పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రభుత్వము రీసెంట్గా ఒక క్యాబినెట్ మీటింగ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కలెక్టర్లతో ఒక కాన్ఫరెన్స్ అయితే మాట్లాడారనమాట. అంటే అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ అయ్యారనమాట. సో అందులో ఏం చెప్పారంటే ప్రతి జిల్లాకు సంబంధించి 200 కొత్త అప్లికేషన్స్ అనేవి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అయితే స్వీకరించండి అని చెప్పారనమాట. సో అది కూడా ఎవరికి ఇచ్చారు, ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఒకసారి చదువుదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాకు 200 కొత్త పెన్షన్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త. పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులలో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన వచ్చింది. దీనిపై వెంటనే స్పందించినటువంటి సీఎం గారు జిల్లాకు 200 కొత్త పెన్షన్లకు మంజూరు చేసేందుకు అనుమతి అయితే ఇచ్చారు. అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్లు కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. సో కాబట్టి ప్రొసీడింగ్స్ అనేటివి మీ జిల్లా కలెక్టరు మరియు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇవ్వబోతున్నారు అనమాట. అయితే ఈ 200 కొత్త అప్లికేషన్స్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరికి అవకాశం ఇచ్చారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకి అయితే ఇచ్చి ఉన్నారు. దివ్యాంగులు అంటే మనకు తెలుసు సదరం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి 6,000 రూపాయల కేటగిరీ పెన్షన్ అనేది వస్తుంది అనమాట. వారికి అవకాశం ఇచ్చారు. క్యాన్సర్ రోగులు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులకు కూడా అవకాశం అయితే ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, యాక్సిడెంట్ బాధితులు, ఎవరైతే యాక్సిడెంట్ వల్ల శరీర అవయవాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఈ యొక్క గుండె, లివరు, హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, పారాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు,
సో ఇలాంటి వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్. మొత్తానికి 10,000 రూపాయల పెన్షన్స్, 15,000 రూపాయల పెన్షన్స్, 6,000 రూపాయల పెన్షన్ సంబంధించి మాత్రమే సో ప్రభుత్వము ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి స్వీకరిస్తుంది. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రొసీడింగ్స్ అనేటివి ఇంకా రాలేదండి. సో ప్రొసీడింగ్స్ అనేటివి మనకు జనవరిలో వస్తాయి. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి అయితే అప్లికేషన్స్ జరుగుతాయి, కన్ఫామ్గా జరుగుతాయి. సో ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. అది కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో, ఇక్కడ ముఖ్యంగా ఎమర్జెన్సీ కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకి అయితే ఇస్తారనమాట ఛాన్స్. సో ఎందుకంటే సో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లేదా క్యాన్సర్ రోగులు వాళ్ళు ఎవ్రీ మంత్ ఈ యొక్క హాస్పిటల్ ఖర్చులు అనేవి పెరుగుతూనే ఉంటాయి వాళ్ళకి. సో వారికి బర్డెన్ అనేది అవ్వకూడదు అని చెప్పి ప్రభుత్వము వారికి ఎక్కువ అవకాశం ఇస్తుంది. తర్వాత దివ్యాంగులకు అవకాశం అనేది ఇవ్వవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనము కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. అప్లికేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో అప్లికేషన్ అనేది ముందుగా మెడికల్ సర్టిఫికేట్ కొరకు చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా మెయిన్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ప్లస్ మెడికల్ సర్టిఫికేట్, ఈ రెండు ఉంటేనే ఈ పెన్షన్లకు అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో వాటికి ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. సదరం స్లాట్స్ కూడా జనవరి నెలలో ఓపెన్ అవుతాయి. ఎవరికైతే సదరం లేదో వాళ్ళు అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేసి పెట్టుకోండి, లేకపోతే దానివల్ల మీకు యూజ్ అవుతుంది అనమాట. తర్వాత మనకు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్తో పాటు తగిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా చూసుకున్నట్లయితే అప్లికేషను, మెడికల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, సదరం సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనే వాళ్ళు మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళలో ఎవరైతే ఈ యొక్క పారాలసిస్ వచ్చేసి సో ఇక్కడ మంచానికి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, అలానే యాక్సిడెంటల్ బాధితులు ఎవరైతే శరీర అవయవాలు యాక్సిడెంట్లో ప్రమాదాల్లో కోల్పోయినటువంటి వాళ్ళు, మంచానికి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ రోగులకు మరియు ఈ యొక్క సికేడియు అంటే వీళ్ళు ఏంటంటే డయాలసిస్ పేషెంట్లు అనమాట. సో వీళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో వీరికి మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఇక దివ్యాంగుల గురించి మనకు తెలిసిందే, 40% కంటే ఎక్కువగా ఉంటే సదరం సర్టిఫికేట్ ఆధారంగా మీకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. 85% కంటే ఎక్కువగా ఉండి మెడికల్ సర్టిఫికేట్ సదరం కనుక ఉండినట్లయితే మీకు 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి చెప్పాను. ఏ పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కొత్త పెన్షన్లు అనగానే 50 సంవత్సరాల పెన్షన్స్, వితంతువుల పెన్షన్స్, అలానే వృత్తుల వారికి వచ్చేటువంటి పెన్షన్స్ గురించి అయితే అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా 5,000 రూపాయల పెన్షన్ అంటున్నారు జనవరి నుంచి. అసలు ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి. సో ప్రస్తుతానికి మాత్రము కొత్త పెన్షన్లకు కూడా అవకాశము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ప్రభుత్వము ఇస్తుంది అనే దానికి సమాచారము ఇదేనమాట. ఓకేనా? సో ఇలా మీకు డైలీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ గురించి మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ప్రతిరోజు కూడా నేను న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదివి ప్రభుత్వ పథకాల మీద వచ్చేటువంటి సమాచారాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీకు అన్ని రకాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకొని నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.